My name is Subbarao. Subbarao. Student ఏ సబ్జెక్ట్ సుబ్బారావు? మ్యాథమెటిక్స్. 10th B section. Class teacher. ఓకే. 10th నా? 10th B. బి. ఓకే. మీనాక్షి. నీ పేరు మీనాక్షమ్మ? అవును సార్, నా పేరు మీనాక్షి. సార్ ఫస్ట్ మొత్తం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేమ్ హెల్త్ బ్యాక్గ్రౌండ్ సార్. ఆగస్ట్లో సార్ రాలా, అక్టోబర్ ఎగ్గొట్టేసారు స్కూల్. టైఫాయిడ్ సార్ నాకు. అయ్యో టైఫాయిడ్ వచ్చిందా? ఎలా ఉంది మొత్తం రికవర్? సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో. నీ పేరు శివకిషోరయ్య? ఏం చేస్తావా నువ్వు? లారీ డ్రైవర్. నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి? ఇంట్లోనే ఉంటుందమ్మా. అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా? లేదు సార్. ఎంతమంది పిల్లలు? ఇద్దరండి, కొడుకు. కొడుకు ఏం చేస్తాడు? కొడుకు మా వాళ్ళు డ్రైవింగ్. అప్పుడు డ్రైవింగ్ పెట్టేసావు. చదువు అప్పుడు పిల్లలకి ఎంతవరకు చదువుకున్నాడు? 5th వరకే చదివాడు సార్. పిల్లలు చదివించలేదా, చదువుకోలేదా? చదువుకోలేదండి. నువ్వు కూడా వాడిని మోటివేట్ చేయలేదా? అంటే స్కూల్ తీసుకొని వదిలిపెడుతున్నాను, వర్క్ వెళ్ళిపోతున్నాను, స్కూల్ నుంచి జంపింగ్ అట్లా. ఎప్పుడన్నా మాట్లాడడం కానీ ఎప్పుడు చేయలేదు నువ్వు వాడితో? చేశాను చాలా వరకు. పండించాను, తీసుకెళ్ళి పంపించాను, టీచర్స్తో మాట్లాడాను. అది ఆ మైండ్ సెట్ అసలు చదువు మీద చేస్తలేదు సార్. అంటే ఎప్పుడన్నా కూర్చొని పెట్టి మాట్లాడడం, దాని ప్రయోగాలు చెప్పడం అన్ని చేసావా? చేశాను సార్, అన్ని చేశాను, అన్ని ప్రయత్నాలు చేసావు. చేశాను సార్. ఇప్పుడు ఎంత వయసు ఎంత నాకు వాడికి, మీ అబ్బాయికి? 21 సార్. పెళ్ళయిందా? లేదు సార్. ఇప్పుడు ఈ అప్పార్ ఐడిది కొంచెం కాంట్రవర్సీ నడిచింది సార్, మీకు బ్రీఫ్ చేశాను. ఈ అప్పార్ ఐడి వస్తే ఏంటంటే అడ్వాంటేజ్, ఈ డ్రాప్ అవుట్స్ ఎవరు ఉన్నారో మాకు తెలిసిపోతుంది సార్. అర్లీ మానిటర్ చేసుకుని అటెండెన్స్ పెట్టి సిస్టమ్స్ మేము పెట్టుకోవచ్చు. అది వస్తుంది. అపార్ ఐడి వస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ని ట్రాక్ చేసి క్యారియర్ బిల్డింగ్ కి ఇప్పటి నుంచే వర్కౌట్ చేయొచ్చు. 20 years ప్లానింగ్ ఇప్పటి నుంచి చేయొచ్చు. up to university level. Not only tracking, what type of courses, what type of caliber, what type of skills they are having, IQ ఏంటి, అవన్నీ కూడా తీసుకుంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దెన్ దాన్ని బట్టి ప్లానింగ్ చేస్తాం. నెక్స్ట్ వ్యవసాయంలో ఎనీథింగ్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. ఇక్కడ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్. ఏంటి మా వ్యవసాయంలో ఏ పనులు చేయాలని? సార్, న్యాచురల్ గా పంట పండించి ప్రజలకు అందించాలనేది నా లైఫ్ అంబిషన్. అచ్చా, ఎందుకు నీకు ఆలోచన వచ్చింది? అంటే ఇప్పుడు ఎక్కువ ఫెర్టిలైజర్స్ తో పండిస్తున్నారు కదా సార్, దానివల్ల మనుషులకి హార్మ్ అవుతుంది. అది నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. అంటే ఫుడ్, హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఫుడ్ తీసుకోమని చెప్తారు కదా, ఆ ఫుడ్ బాగోకపోతే ఇంకా ఏం తింటారు ప్రజలు అనేది ఒక ఆలోచన వచ్చింది నాకు. అందుకే బెస్ట్ గా ఫార్మింగ్ చేసి న్యాచురల్ గా ప్రజలందరికీ అందించాలని. మన రాష్ట్రంలో ఒక ప్రయోగం జరుగుతుంది, తెలుసా నీకు? నేచురల్ ఫార్మింగ్ అని, 0 budget నేచురల్ ఫార్మింగ్. విన్నావా నువ్వు ఎప్పుడన్నా? విన్నాను సార్. ఏంటి, ఏమి విన్నావమ్మా? అంటే నార్మల్ గా పేరు విన్నాను కానీ దాని గురించి నాకు ఇంకా తెలియదు, తెలుసుకోవాలని ట్రై చేస్తున్నాను. అదే, నీకు ఆ సబ్జెక్ట్ లో ఉన్నావు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎరువులు వేయకుండా, క్రిమి సంహారక మందులు కొట్టకుండా అన్ని కూడా నేచర్ గా పండించి ఆ పంట తీస్తున్నారు. అంటే ఏమి దాంట్లో ఎరువులు వేయరు, క్రిమి సంహారక మందులు ఉండవు, ఏమి ఉండవు. అదే మరి ఇప్పుడు డ్రోన్స్ విన్నావు? ఈ మధ్య కాలంలో డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొడతారు, తెలుసా నీకు? తెలుసు సార్. ఇప్పుడు అలాంటి నేచురల్ ఫార్మింగ్ కావాల్సినటువంటి మందు కూడా డ్రోన్ తో కొడతారు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ పని కూడా చేస్తారనమాట. దట్స్ గుడ్. సార్ ఇక్కడ ఇంట్రెస్టెన్స్ ఎక్కడ సపోర్ట్ ఎక్కడ కావాలి, గోల్స్ అండ్ అబ్జెక్టివ్స్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్. It is her personal challenge what she is facing. Yeah. Advice చెప్పడం. ఫస్ట్ టైం సార్ అంటే రోజు మెడిటేషన్ చేయాలి, కాన్సన్ట్రేషన్. టీచర్ పెన్ తో రాయటం వల్ల సార్ పర్సనల్ బాండ్ ఆలోచించి టీచర్ గురించి. పాపం ఫస్ట్ టైం టీచర్ ఉపాధ్యాయులు కూడా బాగా కష్టపడ్డారు. ఇవన్నీ కూడా ఇవే మీరు డిజిటల్ లో పెట్టేయండి. సేమ్ వచ్చేస్తుంది సార్, సేమ్ థింగ్ డిజిటల్ ఉంది సార్. బట్ కొంచెం రాస్తే అంటే అందరికి కమిట్మెంట్ ఆలోచనతో ట్రై చేస్తాను సార్ ఫస్ట్.
కమెంట్స్ తీసుకున్నారు, సెటిల్ చేస్తున్నారు, మార్క్స్ తీసుకున్నారు, కమెంట్స్ తీసుకున్నారు. బిఎస్ అంటే సైన్స్, బయాలజీ. దిస్ ఈజ్ యువర్ రైటింగ్ వన్స్ ఇన్ ఎ ఇయర్. ఎస్ సార్, ఈ పార్ట్ అంతా ఇది టర్మ్ 1 సార్, ఇదంతా 1 టైం ఫిల్ సార్. ఇది టర్మ్ 1 ఇప్పటికి అయింది, టర్మ్ 2 సార్ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో టర్మ్ 2 మళ్ళీ ఫిల్ చేస్తారు సార్. సో ఇది మళ్ళీ టర్మ్ 1, టర్మ్ 2. టర్మ్ సార్. మార్క్స్ వచ్చేసి దేని దానికి సార్ ఎక్స్పీరియన్స్. సో మార్క్స్ వచ్చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, అసెస్మెంట్ 2, సమ్మేటివ్ అసెస్మెంట్. రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ప్రాజెక్ట్ వర్క్, ఎగ్జామ్. అంటే ఇక్కడ మీరు ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఎట్లా చేస్తున్నారు మీరు? అది స్కూల్లో ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత సార్, రెగ్యులర్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ నిర్మాణాత్మక అంటే ఏం పెడుతున్నారు? ఫార్మేటివ్ 2. విచ్ వన్ సార్? సెకండ్ నిర్మాణాత్మక ముదింపు. ఇది ఫార్మేటివ్ 2. ఫార్మేట్ 2 కూడా సేమ్ రిటర్న్ ఎగ్జామ్స్ సార్. రిటర్న్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్. ఇంటర్నల్ ఎగ్జామ్స్ స్కూల్లోనే నిర్వహిస్తారు, ఎకనామిక్స్. మాస్టర్ గారే చెప్తారు సార్. మ్యాథమెటిక్స్ కేవలంలో బాగా ఇంప్రూవ్ సార్. టైఫాయిడ్ వచ్చి ఇంప్రూవ్మెంట్ తగ్గింది. ఇక్కడే సార్ 2 కాలం.